హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కృష్ణా జిల్లా పద్ధతిలో పిండి పులిహార అండి. సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మంచి టిప్స్తో చూపించేసామండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇక్కడ ఒక గిన్నెలో ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నామండి. ఆ చింతపండుని నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఆ చింతపండు కొంచెం మునిగే వరకు వాటర్ పోసేసుకొని ఒక గ్లాస్ వాటర్ ఒక్క పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. అలా చేసుకోవడం వల్ల మనకి చింతపండు త్వరగా మెత్తగా అవుతుంది, త్వరగా అయిపోతుందండి మనకు ప్రాసెస్ అనేది. చూడండి, ఇలా వాటర్ పోసేసుకొని ఒక్క ఉడుకు రానిచ్చేసుకున్నాం కదా. అలా ఉడుకు రానిచ్చుకున్నాక కొంచెం చల్లారాక ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి. అలా మిక్సీ పట్టుకోవడం వల్ల నీట్గా పేస్ట్ లాగా అయిపోతుంది. ఒక 2 టైమ్స్ తిప్పండి సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. ఒక 2 టైమ్స్ మిక్సీ అలా తిప్పితే చాలు. ఎక్కువ ఫాస్ట్గా తిప్పక్కర్లేదు. 2 పల్స్ లాగా తిప్పండి సరిపోతుంది. చూడండి, నీట్గా పేస్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని నీట్గా వడగట్టేసుకుందాము. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా నీట్గా గుజ్జు తీసేసుకుందామండి, చింతపండు గుజ్జుని. చూడండి, చింతపండు గుజ్జు అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి బాండీ పెట్టుకున్నామండి. బాండీ పెట్టుకొని శనగ నూనె ఉంటుంది కదండి. ఈ పులిహారకి శనగ నూనె యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగ నూనె అనేది వేసేసుకున్నామండి. దీంట్లో తాలింపు దినుసులు ఉంటాయి కదండి. ఒక తాలింపు దినుసులు వచ్చేసరికి అది ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, శనగపడలు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు, ఆవాలు, ఇవన్నీ పల్లీలు ఉంటాయి కదండి. పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నామండి. అన్నీ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఇరుచుకొని ఒక 3 ఎండుమిరపకాయలు కూడా ఇరుచుకొని అన్నీ వేసేసుకుంటున్నాం. తాలింపు అనేది ఆ బాండీలో వేసుకొని నీట్గా దూరగా వేయించుకోవాలండి. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఇంగువ అండి. ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నామండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ తాలింపు వేగాక దీంట్లోనే మిర్చి ఉన్నాయి కదండి, ఒక 5-6 మిర్చి అండి పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకున్నాము. ఆ మిర్చి కూడా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక ఈ మిర్చి అనేది కొంచెం వేగాక దీంట్లోనే కరివేపాకు, కొత్తిమీర ఆకులు ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకుందామండి. తిప్పేసుకొని చూడండి, అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు చింతపండు మనం గుజ్జు తీసుకున్నాం కదండి, ఆ మొత్తం క్వాంటిటీ అనేది వేసేసుకుంటున్నాం. ఈ తాలింపులో మొత్తం వేసేసుకొని సరిపడా ఉప్పు ఉంది కదండి, ఆ ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు వేసుకున్నాక ఒక చిన్న గడ్డ బెల్లం ఉంది కదండి, చిన్న సైజ్ బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పులిహోరకి. ఆ చిన్న సైజ్ గడ్డ బెల్లం ఉంది కదా, ఆ బెల్లం కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు మనం ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు పడుతుంది ఈ ప్రాసెస్ అనేది. కొంచెం సేపు మూత పెడతా, కొంచెం సేపు మూత తీస్తా, అలా మొత్తం ప్రాసెస్ అనేది నీట్గా ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ అనేది నీట్గా ఫ్లో పైకి తేలుతుందండి. అప్పుడు మనకు ఉడికిపోయినట్టు ఆ గుజ్జు మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. చింతపండు గుజ్జు అనేది ఉడికి బాగా చూడండి, బాగా ఉడికించుకుంటున్నాం కదా. అలా 15 నిమిషాలు పడుతుందండి ఈ ప్రాసెస్ అనేది. ఒకవైపు ఇది మగ్గేలోపు మనము పిండి రవ్వ ఉంది కదండి, బియ్యపు రవ్వ, అది ఉడికించేసుకుందామండి. దానికోసం కుక్కర్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు అండి, కొంచెం పసుపు వేసేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసేసుకుంటున్నామండి. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు బియ్యపు రవ్వ అండి వేసుకుంటుంది.
ఆ వాటర్లోనే ఈ రవ్వకు సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఆ వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇది బాయిల్ అవుతుండగా మనం చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు అనేది చూడండి నీట్గా దగ్గరకు వచ్చేసి మనకి రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము, రెడీగా పక్కన పెట్టేసుకున్నాం. చూడండి ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు రవ్వ అనేది యాడ్ చేసేసుకుంటున్నాం. యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నామండి. ఒకసారి బాగా తిప్పేసుకోండి, మొత్తం రవ్వని బాగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ రానివ్వండి, సరిపోతుంది. ఒకే ఒక్క విజిల్ చాలు. చూడండి మూత తీసి ఒకసారి చూస్తున్నాం, నీట్గా రవ్వ అనేది బాగా ఉడికిపోయిందండి, బియ్యపు రవ్వ. ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ తర్వాత మూత అనేది తీయండి, కుక్కర్ వచ్చాక, ఒక విజిల్ వచ్చాక. ఇప్పుడు నీట్గా అది బాండీలోకి వేసేసుకుంటున్నాం. బాండీలో వేసేసుకొని మనం పులిహోర ఇది ఉంది కదండి, చింతపండు గుజ్జు కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మీకు సరిపడా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. ఈ చింతపండు అనేది మనం స్టోర్ చేసుకోవచ్చండి, మిగిలిన నెక్స్ట్ డే పులిహోరకి రైస్లోకి అట్లా మిక్స్ చేసేసుకోవచ్చు. చూడండి కొంచెం గుజ్జు అనేది వేశాక దీంట్లోనే కరివేపాకులు ఆకులు, కొత్తిమీర ఆకులు వేసి ఆ రవ్వ వేడిగా ఉన్న రవ్వని పైన కప్పేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. కరివేపాకు కొత్తిమీర ఆకులు ఫ్లేవర్ ఉంటుంది కదా, బాగా పైన వేసుకొని కప్పేసుకోండి. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేయండి. ఉంచుకున్నాక మొత్తం నీట్గా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆ తాలింపు ఈ మొత్తం పిండి పులిహోరకి బాగా పట్టేలాగా. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఆ చింతపండు అనేది రెడీగా ఉంటే అప్పటికప్పుడు మిక్స్ కూడా చేసేసుకోవచ్చు అండి. ఎక్కువగా విజయవాడ స్టైల్లో, కృష్ణా జిల్లా స్టైల్లో ఎక్కువగా ఇది చేస్తుంటారు. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అంతే అండి, మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో పెట్టేసుకున్నాం. ఇంకా మంచిగా వేడివేడిగా తినేసేయండి.